హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే బెండకాయ ఫ్రై. బెండకాయ డీప్ ఫ్రై అంటే ఆయిల్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో డీప్ ఫ్రై లాగానే ఆయిల్ తక్కువ యూజ్ చేసి ఎలా చేయాలి అనేది మీకు చూపించడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. సో దానికోసం ముందు బెండకాయలన్నిటిని కట్ చేసుకున్నానండి. బాగా పెద్ద సైజులో కాకుండా అదే రకంగా ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇవి చాలా గమ్ ఉన్నాయండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఆ గమ్ అనేది పోతుంది, కానీ ఆయిల్ క్వాంటిటీ అనేది మనం ఎక్కువ తీసుకుంటాం కదా. సో అది అవాయిడ్ చేయడం కోసం ఈ గమ్ అంతా ముందు పోగొట్టుకొని బెండకాయని ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇవి చాలా అంటే చాలా గమ్ముగా ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని పెట్టుకొని సో ఈ బెండకాయలను డ్రై రోస్ట్, నేను ఆయిల్ ఇట్లా ఏమేమి వేయలేదండి దీనిలో. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. గమ్మంతా పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. బెండకాయలను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి బెండకాయలను. ఇది అంటే డీప్ ఫ్రై అంటే చిప్స్ లాగా తీయేలాగా చేయట్లేదండి, నార్మల్గా రైస్లో కలుపుకునే విధంగానే చేస్తుంటాను. సైడ్ డిష్ లాగానే, కానీ రైస్లో డైరెక్ట్ కూడా కలుపుకొని తినేసేయచ్చు. సో ఈ గమ్మంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం వీటిని. అది వెళ్ళిపోతుందండి. మనం ఇలా చేయడం వల్ల బెండకాయ పొడిగా వస్తుంది. బెండకాయ కర్రీ అనేది మన ప్యాన్కే అతుకపోతుందండి. సో ఆటోమేటిక్గా బెండకాయలు అనేవి పొడిగా తయారవుతాయి. చూసారా, ప్యాన్కి గమ్ అనేది ఇట్లా బ్లాక్గా అతుకుపోతుంది. సో మరీ మాగకుండా మధ్యలో ఇలా కలుపుతూ మొత్తం గమ్ము పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయినాయంటే పొడి కూడా అయిపోయింది. కలర్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు. మధ్యలో మనం కలుపుతూ ఉంటే కింద అడుగు అనేది దీనికి బెండకాయలో పట్టకుండా ఉంటుంది. చూసారా ఎంత బ్లాక్గా తయారైందో కింద. ఇది మొత్తం బెండకాయలో నుంచి వచ్చిన గమ్. సో ఇప్పుడు వీటిని కర్రీలాగా పోపు వేసుకుందాం. ఇవి పొడిగా కూడా ఉన్నాయి, కానీ గమ్ము కూడా లేదండి. ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలని ఇప్పుడు పోపు వేసుకునేది. దానికోసం 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. హాఫ్ ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు జీరా వేస్తుంది, తర్వాత కొద్దిగా ఆవాలు, నెక్స్ట్ పల్లీలు అన్నీ వేసానండి. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పల్లీలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు 3 కూడా వేసేసి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. దీనిలోనే పసుపు వేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసుకోవాలి. చూసారా, బెండకాయలోని గమ్ మొత్తం ఈ గిన్నెకి అతుకుతుంది. సో అందుకే మనకు బెండకాయలు గమ్గా ఉండకుండా కర్రీ చేసుకోవచ్చు. మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. దాని తర్వాత కారం, సాల్ట్, మసాలా, కొత్తిమీర అవన్నీ వేసేసుకోవచ్చు. మీరు ఓన్లీ డైరెక్ట్గా పచ్చిమిర్చితో కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, కానీ నేను 2 యూజ్ చేస్తున్నాను అది. సో 5 నిమిషాలు మగ్గనిద్దాం. దీనిలో టేస్ట్ ఉన్నట్టుగా కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే కాస్త పచ్చిమిర్చి వేసాయి కాబట్టి. నెక్స్ట్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్,
కొద్దిగా ధనియాల పౌడర్ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. కొద్దిగా తక్కువ ఆయిల్ తోటే మనకి బెండకాయ ఫ్రై నుండి రెడీ అవుతుంది. దీని కాంబినేషన్ పప్పు కానీ లేదా సాంబార్ రసం అలా దేంతోనైనా తినచ్చు, ఊరికే రైస్లో కూడా వేసుకొని తినచ్చు. అది డ్రైగా ఉంటుంది. సో పప్పు కాంబినేషన్తో ఈ బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పొడిగా గమ్ లేకుండా తక్కువ ఆయిల్ తోటి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిందండి. దీన్ని పప్పుతో అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది పప్పు లేకుండా డైరెక్ట్గా కర్రీతో కూడా తినేసేయచ్చు, చపాతీలో కూడా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.